హాయ్ నమస్తే అండి. మన షాప్ పేరు కేవీఆర్ ఎలక్ట్రికల్స్ అండి, గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్ ఎదురుగా. ఇప్పుడు మీరు చూస్తుంది ఎల్ఈడి స్క్రోలింగ్ బోర్డు అండి. ఈ బోర్డు కనెక్షన్ చాలా మందికి అర్థం కావట్లేదు. మన దగ్గర చాలా మంది కొన్నారు, ఇంకా స్టాక్ కూడా చాలా వచ్చింది. ఇది ఎలా కనెక్ట్ చేసుకోవాలో అనేది చిన్న ప్రాబ్లంగా ఉంది. చాలా సింపుల్గా కనెక్ట్ చేయొచ్చండి, నేను చెప్తాను, ఫాలో అవ్వండి సార్. జస్ట్ వైఫైని ఎలా అయితే కనెక్ట్ చేస్తామో స్క్రోల్ డౌన్ చేసి వైఫైని లాంగ్ ప్రెస్ చేస్తే మీకు WF అని అట్లా ఒక సపరేట్ నేమ్ ఉంటుంది. ఆ నేమ్ని జస్ట్ నొక్కి పాస్వర్డ్ నొక్కి కనెక్ట్ చేసుకోవటమే. మీ దగ్గర పాస్వర్డ్ ఉంటే అది కనెక్ట్ చేసుకోవాలి. నా దగ్గర కొన్నట్లయితే నేను పాస్వర్డ్ చెప్తాను. ఇది వైఫై స్క్రోలింగ్ బోర్డ్స్కి మాత్రమే. దీనికి ముందుగా ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ LED ఆర్ట్ అనే ఒక యాప్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. మీ దగ్గర కనెక్షన్ మామూలు వైఫై కనెక్షన్ ఉన్నప్పుడే వైఫై కానీ మొబైల్ నెట్వర్క్తో కానీ LED ఆర్ట్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ అయిన తర్వాత యాప్ ఓపెన్ చేస్తే ఇట్లా వస్తుంది, న్యూ స్క్రీన్ అని. ప్లస్ నొక్కితే ఆ వైఫై ఏదైతే కనెక్ట్ చేసామో అది కనెక్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇట్లా వస్తుంది. నెక్స్ట్ అని నొక్కిన తర్వాత ఇక్కడ మనం టెక్స్ట్ ఇస్తాం, మనకి ఏది కావాలో అది. నేను కేవీఆర్ ఎలక్ట్రికల్స్ గుంటూరు అని ఇస్తున్నా. ఇట్లా మీకు ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ కాపీ చేసి పేస్ట్ అయిన చేయొచ్చు, లేదా టెక్స్ట్ అయినా డైరెక్ట్గా కొట్టుకోవచ్చు. ఇలా నొక్కి గ్రీన్ సింబల్ ఉంది చూసారా, రైట్, అది నొక్కాం, ఓకే నొక్కాం. దీన్ని హైలైట్గా అక్షరాలు లావు కావాలంటే బోల్డ్ అని ఉంది కదా, అది నొక్కితే లావుగా వస్తాయి అక్షరాలు. అండ్ ఎఫెక్ట్స్ వచ్చేప్పటికి కంటిన్యూస్లీ మూవ్ లెఫ్ట్, కంటిన్యూస్లీ మూవ్ రైట్, కంటిన్యూస్లీ మూవ్ అప్, ఎలా కావాలో అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ మనం మూవ్ లెఫ్ట్ అని నొక్కాం, అది సెలెక్ట్ చేసుకున్నాం. కింద స్పీడ్ 10 సెకండ్స్లో ఫాస్ట్గా వెళ్ళాలి, 20 సెకండ్స్లో వెళ్ళాలి, 30 సెకండ్స్లో వెళ్ళాలి అని లెక్క. మనం 20 సెకండ్స్లో పేరు వెళ్తే చాలు అని పెట్టుకున్నాం, అంటే కొంచెం స్లో చేసుకున్నాం. కింద ఎండ్ టు ఎండ్ అనేది నొక్కేది ఎందుకంటే ఎండ్ టు ఎండ్ నొక్కితే కేవీఆర్ ఎలక్ట్రికల్స్ పూర్తి మళ్ళీ కేవీఆర్ ఎలక్ట్రికల్స్ అని వెంటనే రాకుండా అది నొక్కితే కొంచెం దూరం వస్తుంది. లేదా మీరు టెక్స్ట్లోకి వెళ్ళి పైన టెక్స్ట్ దగ్గర కేవీఆర్ ఎలక్ట్రికల్స్ దగ్గర కొంచెం స్పేస్ ఇచ్చుకుంటే దూరంగా వస్తుంది నేమ్. మళ్ళీ నెక్స్ట్ టైం స్క్రోల్ అయ్యి వచ్చేప్పటికి కేవీఆర్ ఎలక్ట్రికల్స్ అని వచ్చే కొంచెం టైం మీకు ఉంటుంది. కేవీఆర్ అన్నమాట కేవీఆర్. తర్వాత బార్డర్ సెలెక్షన్, బార్డర్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ మనం ఏది ట్యాప్ చేస్తే అది ఎలా కావాలో అలా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. 1, 2, 3 అట్లా రకరకాల బార్డర్స్ ఉన్నాయి. మనం ఒకటి సెలెక్ట్ చేసి ఆ గ్రీన్ నొక్కామనుకోండి, రైట్, అయిపోయింది. ఈ మొత్తానికి దాంట్లో ఏమవుతుందంటే పైన సెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. పైన సెండ్, ఆ సెండ్ అనే ఆప్షన్ నొక్కినప్పుడు నో డివైస్ ఫౌండ్ అని వచ్చింది. మీరు కంగారు పడొద్దు, మొబైల్ డేటా ఆన్ చేస్తుంటే అట్లా రాదు. మొబైల్ డేటా మళ్ళీ ఆఫ్ చేసుకొని ఓపెన్ చేసుకొని చూస్తే వైఫై ఆ పైన మళ్ళీ రిఫ్రెష్ నొక్కితే మళ్ళీ నో డివైస్ ఫౌండ్ దగ్గర డివైస్ ఫౌండ్ అవుతుంది. జస్ట్ ఆ డివైస్ని కనెక్ట్ చేసుకుంటాం. కనెక్ట్ చేసుకొని సెండ్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్లీ అని నొక్కితే మనం ఏదైతే నొక్కామో ఇది నొక్కుతుంది. కొంతమందికి యాప్ కనెక్ట్ చేసిన తర్వాత మెయిల్ ఐడి అడుగుతుంది, కంగారు పడొద్దు. మెయిల్ ఐడి కొడితే మీ మెయిల్కి OTP వస్తుంది. ఆ OTP నొక్కితే మీరు జెన్యునా కాదా అని వస్తుంది. జెన్యున్ కాదా అని కంగారు పడద్దు. అండ్ మా షాప్ పేరు కేవీఆర్ ఎలక్ట్రికల్స్ అండి. చూశారు కదా మా అడ్రస్. అన్ని రకాల లైటింగ్ ఐటమ్స్ దొరుకుతాయి. థ్యాంక్ యూ.